రే సుబ్బు, ఇంకా లోపలికి వెళ్ళొద్దులేరా. అదిగో ఆ చెట్టుకు వేలాడుతున్నా ఆ ఊడలు నరుకుదాం, ఈ పూటకు సరిపోతాయి. రేయ్ వద్దురా, ఇందుకు ముందు మనం ఈ దిక్కున రాలేదురా. అది కాక ఈ చెట్టు మీద దయ్యాలున్నాయంట, అందుకే దీని జోలికి పోవద్దు. వేరే చెట్టు చూసుకుందాంరా. ఈ రోజుల్లో చెట్ల మీద దయ్యాలున్నాయంటే ఎవరు నమ్ముతారా? నువ్వు అనవసరంగా భయపడుతున్నావురా. రేయ్, మనమేం పట్నంలో లేము, పల్లెటూరులో ఉన్నాం. నా మాట వినరా, కొంచెం వెడంగా వెళ్దాం. ఈ అడవిలో చెట్లు కరువయ్యాయేంటి? నేను ఆ చెట్టే కొడతాను. ఏ దయ్యం వస్తుందో, దాని తల్లొస్తుందో నేను చూస్తాను. ఒరే రే, నా మాటినరా. రే 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 రే, నా మాటినరా రే. జడల మర్రి చెట్టు కిందున్న స్వర్ణ ఖడ్గంలో నా ప్రాణం దాచుంచాను. ఎవడో అనామకుడు అక్కడికి వెళ్ళి గొడ్డలితో వేటు వేస్తాడా? వాడు బతకూడదు. జడల మర్రి, వాణ్ణి అంతం చెయ్యి. ఒరే రత్నం, జడల మరి జడలు విప్పిందిరా. ఒరే వెనక్కి వచ్చారా. ఒరే నా మాట వినరా. ఆ చెట్టు దగ్గరకు గాని, అక్కడున్న స్వర్ణ ఖడ్గం దగ్గరకు గాని ఎవడైనా వెళ్ళాడంటే వాడికి ఇదే గతి పడుతుంది. జగన్నాథం గారు, ఎందుకు రమ్మన్నారు? అదేనమ్మా, ఊరి సమస్య గురించి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయో మన ఊరందరికీ తెలియాలి కదా అని పిలిపించాం. అవునమ్మా, మేం చేయగలిగేది ఏదైనా ఉండుంటే మేం కూడా పాలు పంచుకుని ఉండేవాళ్ళం అమ్మా. మీ కుటుంబం మాత్రమే చేయగలిగేది అయ్యుండడం వలన ఎదురు చూపులతో గడుపుతున్నాం తల్లి. వీలైనంత తొందరగా ఏదో ఒకటి చేసి మాకు మనశ్శాంతిని ప్రసాదించండమ్మా. రాత్రులు నిద్ర పట్టక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. నీ సమాధానం ఏంటమ్మా? ఏముంది సార్, నాకు దొరికిన అవకాశాలను ఉపయోగించుకుని నాకు చేతనైంది చేస్తున్నాను. మీకు తెలియందేముంది, సమస్య రావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు, కానీ అది పోవడానికి మాత్రం ఎక్కువ సమయమే పడుతుంది. అందుకే మీరంతా కొంచెం ఓపిక వహించక తప్పదు. మీకు మాత్రమే కాదండి, మా కుటుంబానికి కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. జనం మన మీద పెట్టుకున్న నమ్మకం పోకూడదని అనుక్షణం ఆలోచిస్తూనే ఉన్నాం. అయ్యగారు, అయ్యగారు! మన సుబ్బుగాడు కదూ? అవును, సుబ్బుగాడే. ఏమైంది వాడికి? ఎందుకలా అరుస్తున్నాడు? పొద్దున సుబ్బుగాడు రత్నంగాడు అడవిలో కట్టెల కోసం వెళ్ళారు. వాడికి ఏదైనా పాముగాని కరిచిందేమో. అయ్యగారు, అయ్యగారు! ఏమైంది? స్వామీజీ గారు చెప్పినట్టు మన ఊళ్ళో రోజుకొక వింత జరుగుతుంది. ఏం జరిగింది? అడవి దారిలో జడల మర్రి చెట్టు ఉంది కదా, అవును. కట్టెల కోసమని రత్నంగాడు ఆ చెట్టు మీదకి గొడ్డలి వేశాడు. అంతే, చెట్టులో నుంచి ఒక ఆకారం బయటకు వచ్చింది. రత్నంగాడిని ఓడలతో పట్టుకుని లోపలికి తీసుకెళ్లిపోయింది. మొసలి నోట్లోకి లాక్కుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా లాక్కెళ్ళిపోయింది. రత్నంగాడి చెట్టులోకి వెళ్ళిపోయాడు, బయటికి రాలేదు. వాడింకా బయటకు వస్తాడనే నమ్మకం లేదు. వాడి మీద పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే. అటువైపు ఎవరు వెళ్ళొద్దు, ఆ చెట్టు మనుషుల్ని తినేస్తుంది. చెట్టుని మనిషి తన అవసరానికి వాడుకునేవాడు. ఇప్పుడు చెట్టే మనిషిని తన ఆకలి కోసం మింగేసింది. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఏం కష్టం దాపురించింది మన ఊరికి?
కొండ చిలువలు మనుషుల్ని మింగటం చూశాను గాని మర్రి చెట్టు మింగటం ఏంటండి? మన ఊరు దరిద్రం కాకపోతే ఈ విషయం బయట ఊరి వాడికి చెప్పినా నమ్మడు. అవునవును, ఎక్కడా లేని ఎన్నడూ లేని వింతలన్నీ మన్నూరులోనే జరుగుతున్నాయి. ఇంకా ఇటువంటివి ఎన్ని చూడాలో ఏంటో. మనుషులు రక్తం కక్కుకొని చావటం, పొలాలు రావి చెట్టు నల్లగా మారిపోవడం అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనిషే ఏకంగా మాయమైపోతున్నాడు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనకు దిక్కేంటవని? వీలైనంత తొందరగా నా ప్రయత్నాలను నేను చేస్తాను. ఓ దిక్కున రావి చెట్టు, ఓ దిక్కున మర్రి చెట్టు, మధ్యలో మనం దిక్కులేని బ్రతుకులైపోయాయి. దినదిన గండంలా బతకడం కంటే అందరం కట్టకట్టుకొని ఒకేసారి చావడం మంచిదమ్మా. అటువంటి మాటలు మాట్లాడకండి. దుష్ట శక్తికి సమయం దగ్గర పడుతుంది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు చావబోయే ముందు దాని ప్రతాపం చూపెడుతుంది. తొందరలోనే ముగింపు పలుకుతాను. నా రామలక్ష్మి, ప్రేమలక్ష్మి కనిపించకుండా పోయాయి. నాకు అన్యాయం చేసిన వాళ్ళు ఏం బాగుపడతారు? నాశనం అయిపోతారు. రే పొట్ట మహేషు, ఇలారా. అక్క, నా ఇంటి పేరు పొట్టి, పొట్ట కాదు. నేనన్నది కూడా నీ ఇంటి పేరు కాదురా, నీ పొట్ట గురించే. ఆ, ఏంటో చెప్పక్క. ఏం తింటున్నావురా? స్వీట్ పాన్ అక్క. అయితే నా రామలక్ష్మిని, ప్రేమలక్ష్మిని నువ్వే పొట్టను పెట్టుకున్నావన్నమాట. దొంగ సచ్చినోడా. అయ్ బాబోయ్, వాళ్ళెవరు? నేను పెంచుకుంటున్న నాటుకోళ్ళురా. ఓర్ నాయనో, నాకేం సంబంధం లేదు. దీని అమ్మ జీవితం. ఊర్లో ఏ కొడిపోయినా నన్నే అడుగుతారా? నీ తాగుపోతూ మొగుని అడుగు ఫస్ట్ వెళ్ళి. రామలక్ష్మి, ప్రేమలక్ష్మి. కనకం, చికెన్ తెచ్చానే, కిలో కూరండు, మరో కిలో జీడిపప్పేసి పకోడీ చెయ్యి. ఇవి మన కోళ్లేనే. ఎంత పని చేసావురా ముదిన స్టెప్స్ వచ్చినోడా. ఊర్లో జరుగుతున్న వింతల గురించి తెలియడం లేదా? అందరం రేపో మాపో అన్నట్టున్నాం. మనం పోయాక కోళ్ళుంటే ఏంటి, లేకపోతే ఏంటి? మంచిగా మసాలా దట్టించి తొందరగా ఉండే. ఈ లోపు నేను వెళ్ళి కళ్ళు తెచ్చుకుంటాను.